మా ఊరు అందాలు ఇట్లా ఉంటాయి అన్నమాట. చుట్టూ క్లౌడ్స్, కొండలు. ఇక్కడి నుంచి అయితే లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ ఇందులో వాటర్ కూడా ఏం లేవు. సో రోడ్ అయితే పర్లేదు, బాగానే ఉంది. నువ్వు చూడడానికి ముఖ్యంగా చెప్తున్నాను. హాయ్, హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనం వచ్చేసి గోప్రోని అయితే టెస్ట్ అయితే చేస్తున్నాము. సో రీసెంట్గా అయితే గోప్రో అయితే తీసుకున్నాను. సో హెల్మెట్ కూడా మౌంట్ అయితే చేస్తాను. సో మన ఫుటేజ్ ఎలా వస్తుంది, వాయిస్ ఎలా ఉంటుంది, క్లారిటీ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో అయితే మనం అయితే టెస్ట్ చేద్దాం. మా ఊరు తెలుగు. సో రోడ్ ఇదంతా వేసారు, ఇదో వెంచర్. సో మా ఊరు చివర అయితే ఇలా నీట్గా ఉంది ప్రస్తుతానికి. మార్నింగ్ వర్షం పడడం వల్ల ఇలా ఉంది, లేదంటే అసలు యాక్చువల్గా ఎంత రోడ్లు కూడా కొత్త చేశారు. సో రోడ్ అయితే చాలా కొత్తగా ఉంది కాబట్టి అంతా లీన్ అయితే చేయగలిగాం, లేదంటే మామూలుగా అయితే స్కిడ్ అయిపోద్ది. సో నాకు తెలిసి నా కామెంట్స్లో పెట్టండి, అంటే యాంగిల్ ఎట్లా ఉంది, వ్యూయింగ్ యాంగిల్ ఇంకేమైనా మార్చాలా, లేదంటే నా స్లాంగ్ కానీ, నా లాంగ్వేజ్ కానీ, లేదంటే నా వే ఆఫ్ వ్లాగింగ్ స్టైల్ కానీ, లేదంటే అంటే వ్లాగింగ్ స్టైల్ అని లేదు, ఇంకా నేను అంతగా ఏం పెద్ద వ్లాగ్స్ అయితే ఏం చేయలేదు. జస్ట్ చిన్నవి బేసిక్ కాబట్టి, జస్ట్ బిగినర్ కాబట్టి ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. సో నేను అంత ఎక్కువ టాకటేటివ్ కూడా కాదు. సో నాకు కొంచెం సపోర్ట్ చేస్తే ఫ్యూచర్లో ఇంకా మరిన్ని వ్లాగ్స్ అయితే చేయగలను. నాకు మీరు సపోర్ట్ చేయమని కోరుకుంటున్నాను. మా ఊరు అందాలు ఇట్లా ఉంటాయి అన్నమాట. చుట్టూ క్లౌడ్స్, కొండలు, గ్రీనరీ. మళ్ళీ ఇది మా ఊరి నుంచి ఒక 5 కిలోమీటర్స్ ప్లేస్లో ఉంటుంది ఇదంతా. ఇదే ఊరు నాకు తెలియదు, యాక్చువల్గా గుర్తుకోలేదు నాకు. సో ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ ఇందులో వాటర్ కూడా ఏం లేవు. సో చిన్న గేట్ అయితే ఉంది ఇక్కడ. వాటర్ ఏం లేవుగా. సమ్మర్ మాకు ఇక్కడ సమ్మర్. గేదెలు, బర్రెలు అన్నీ ఉన్నాయి ఇక్కడ.
సో ఈ కొండ యాక్చువల్లీ ఇంకా జూన్ ఎండింగ్లో వస్తే ఇంకా బాగా గ్రీన్గా ఉంటుంది. యాక్చువల్లీ ఏంటంటే మా సైడ్ బాగా మామిడి తోటలు ఎక్కువ, ఎందుకంటే నూజివీడు బాగా ఫేమస్ కదా మామిడికాయలకి. సో ఎక్కడ చూసినా మామిడి చెట్లు, మామిడి తోటలు, మామిడికాయలే ఉంటాయి అనమాట. బట్ నూజివీడు వాళ్ళందరికీ ఏం మామిడికాయ ఫ్రీగా అయితే ఉండవు. సో మేము కూడా కొనుక్కోవాల్సి వస్తుంది అనమాట ఇక్కడ. సో ఆ సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఇదివరకు వచ్చిన దానికంటే ఇప్పుడు కొంచెం బాగానే ఉంది. ఇది రోడ్డు కూడా సో గైస్ ఇప్పుడైతే చూస్తున్నారు కదా రోడ్ ఎట్లా ఉందో. ఇది కాలం అన్నమాట. ఎప్పుడో లాంగ్ ఇటు వచ్చేవాడిని, ఎప్పుడో అప్పుడప్పుడు ఒకసారి. బట్ నేను చెప్తున్నా గైస్ సీరియస్గా, నూజివీడు వాళ్ళకి ముఖ్యంగా చెప్తున్నాను, ఎప్పుడైనా మీకు సమ్మర్ అయిపోయిన దాని తర్వాత ఒక జూన్ ఎండింగ్ ఆ టైం కల్లా ఇట్లా వస్తే ఇదంతా గ్రీన్గా ఉంటుంది. సీరియస్లీ చాలా బాగుంటుంది ప్లేస్ ఇటు సైడ్. సో అందుకే చెప్తున్నాను, జస్ట్ మీకు ఒక మంచి ఫోటో షూట్ తీసుకోవాలన్నా కానీ, లేదంటే మంచి ఫొటోస్ తీసుకోవాలంటే కానీ చెప్తాను. ఆ టైంకి ఎవరైనా ఫ్రీగా ఉంటే ఒక సండే రోజున వర్షం పడినప్పుడే బాగుండిద్ది. వర్షం పడిన ఒక మార్నింగ్ 9 ఆ టైంకి. ఎందుకంటే నేను ఇక్కడ చాలాసార్లు వచ్చాను కాబట్టి చెప్తున్నాను గైస్. సో నూజివీడు వాళ్ళు ఎవరైతే నియర్ ఈ అరౌండ్ దిస్ ప్లేస్ ఎవరైనా ఉన్నారో వాళ్ళు వచ్చి జస్ట్ ఒక ఫోటో ట్రై చేయొచ్చు, చాలా అయితే బాగుంటుంది. సో గైస్ ఇది వచ్చేసి ఏంటంటే ఇది ఈ రూట్ మైలవరం రోడ్ అనమాట. ఇట్లా వెళ్తే మైలవరం వస్తుంది. సో మళ్ళీ మేము బ్యాక్ టు నూజివీడు వెళ్ళిపోతున్నాము. సో రైట్కి వెళ్తే నూజివీడు, లెఫ్ట్కి వెళ్తేమో మైలవరం. సో ఇది గైస్ ఇదైతే ప్లేస్. ఇదే ఎక్స్పెషల్ ఈ ప్లేస్ అయితే మొత్తం చాలా బాగుండిద్ది. చెట్లు మొత్తం ఉండి కొంచెం రోడ్ అంతా నీట్గా తడిసిపోయి చాలా అంటే చాలా బాగుండిద్ది. అండ్ ఇంకా ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడ చిన్న ఫారెస్ట్ అయితే ఉంది, ఆ ఫారెస్ట్ దగ్గరికి అయితే వెళ్తాము. సో గైస్ ఇప్పుడైతే చిన్న ఫోటో సెక్షన్ అయితే జరిగింది. సో ఇక్కడ ఒక వనమిత్ర అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంటుంది అనమాట. ఇందాక చెప్పాను గైస్ మీకు, నూజివీడు అంటే మామిడి చెట్లు, ఇది మామిడి చెట్టు, ఇది మామిడి చెట్టు, ఇవన్నీ మామిడి చెట్లు అనమాట. రోడ్డు పక్కనే అలా ఉంటాయి. సో ఇది వనమిత్ర అని ప్లేస్. ఒకసారి వనమిత్ర మనం ఎలా చేస్తారంటే వెళ్దాము. లోపల ఓపెన్ చేసే ఉంది, ఇక్కడ చెట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ చూద్దాం, అంటే ఇక్కడ ఎదురు చిన్న పార్క్ లాగా ఉంటుంది. ఒకసారి పార్క్ ఎప్పుడో వచ్చినట్టు గుర్తు నాకు. ఒకసారి అయితే చూద్దాము, అది ఓపెన్ చేసి అవైలబుల్గా ఉంటే దెన్ మనం అయితే వెళ్దాము. బాగుంటుంది ప్లేస్ అదైతే. ద మోస్ట్ అండర్ రేటెడ్ రోడ్డు ఇదైతే, సీరియస్గా చెప్తున్నాను. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ ఒకటి ఉంటుంది వనమిత్ర అని. సో చూద్దాము ఇప్పుడు మనం ఇటు వెళ్తే పాసిబిలిటీ ఉంటే వెళ్దాము. ఓపెన్ చేసి ఉందా లేదా? ఓ షిట్, గేట్లు అయితే వేసేసి ఉన్నాయి. ఇదే మాకు వచ్చిన దరిద్రం. నర్సరీ కూడా ఉంటాయి లోపల. ఇంకా చేసేదైతే ఏం లేదు. సో ఇది ఓన్లీ టెస్ట్ వీడియో గైస్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి గైస్. సో మరిన్ని అప్డేట్స్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్.